నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉత్తర్వుల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్, మునుగోడు మండలాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండ్లు రాని వాళ్లు అధైర్యపడొద్దని, పేదవాళ్లందరికీ ఇండ్లిప్పించే బాధ్యత నాది. మునుగోడు నియోజకవర్గంలో కనీసం 10,000 ఇండ్లు మంజూరు అవసరం ఉంది, కానీ ప్రస్తుతానికి 3,500 మంజూరయ్యాయని అన్నారు. ఇండ్లు మంజూరైన వాళ్లు సైతం 5 లక్షల రూపాయల బడ్జెట్లో ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి అని చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా నా జీవితం మునుగోడు ప్రజలకి అంకితమని అన్నారు. ధృవీకరణ పత్రం రాకపోయినా, లాస్ట్ మినిట్ లో పేరు రాకపోయినా ఎవరు మహిళలు కూడా లబ్ధిదారులు ఎవరు కూడా భయపడద్దు, అధైర్యపడద్దు. మీ ఊరికి వస్తే మీ